శ్రీవారి లడ్డూ కేసులో కోర్ట్ క్లీన్ చిట్ ఎక్కడిచ్చిందిరా? అసలు పూర్తి కేసు అప్డేట్స్ తెలుసుకొని ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయండిరా. జనాలని మీలాగా గొర్రెలను చేయకండి. సిబిఐ అండ్ సిట్ ఎస్ఐటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ లో ఏం కన్ఫర్మ్ చేశారంటే, భోలే బాబా సప్లై చేసింది అసలు ఘీయే కాదు. వాళ్ళు మిల్క్ అండ్ బటర్ లేకుండా ఘీని ఉత్పత్తి చేస్తున్నారు అని అదొక ఫేక్ డైరీ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఆ ఫేక్ ఘీలో నాన్ మిల్క్ ఫ్యాట్స్ ఉన్నాయని, కెమికల్స్ ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. ఈ ఫేక్ ఘీలో వెజిటబుల్ ఆయిల్, పామ్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, పామ్ కెరనెల్ ఆయిల్ అండ్ ఘీలా కనపడడానికి, వాసన రావడానికి కెమికల్ అడిటివ్స్ లైక్ మోనోగ్లిసరైడ్స్ అండ్ అసిటిక్ యాసిడ్ ఈస్టర్స్ ని వాడారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళు టెస్ట్ చేసి చెప్పింది ఏంటంటే, వాళ్ళకి ఫారిన్ ఫ్యాట్ ఎవిడెన్స్ దొరికాయి అని. అందులో సన్‌ఫ్లవర్, సోయాబీన్, పామ్ ఆయిల్, పామ్ కెరనెల్ ఆయిల్, బీఫ్ టాలో ఆర్ పిగ్ ఫ్యాట్ అంటే గొడ్డు ఆర్ పంది ఫ్యాట్, ఫిష్ ఆయిల్స్ కూడా ఉన్నట్టు రిపోర్ట్స్ లో సస్పెక్ట్ చేశారు. అసలు యాక్చువల్లీ జరిగిన హియరింగ్ ఏంటంటే, అసలు కల్తీ జరిగిందా లేదా అని, అంతే. యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అని కాదు. జరిగిందని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కి వెళ్తారు. దానికి సెపరేట్ గా రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు ఇంకో హియరింగ్ లో. ఇప్పుడు ఇచ్చిన ఛార్జ్ షీట్ లో 36 ఇండివిజువల్స్, మధ్యవర్తులు, ట్రేడర్స్ అండ్ టీటీడీ అఫీషియల్స్ కూడా ఉన్నారు. అండ్ యూజీసీ గురించి రేపు మాట్లాడుకుందాం. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.